ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒక చిన్న ఎయిర్ క్రాఫ్ట్ ఒక రెస్టారెంట్ పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. సీసీటీవీలో ఈ ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ప్రమాద సమయంలో విమానంలో 6 ప్రయాణికులు ఉన్నారు. కపావో డా కొనావో ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే రన్వే చివరున్నటువంటి ఒక స్తంభాన్ని ఢీకొట్టింది విమానం. వెంటనే పక్కనే ఉన్న రెస్టారెంట్ పైకి దూసుకెళ్ళి అక్కడ ఒక్కసారిగా పేలిపోయింది. విమానం కూలి నేపథ్యంలో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అలాగే పైలట్ సహా 3 ప్రయాణికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆ రెస్టారెంట్ మూసి ఉండడం వల్ల భారీ ప్రాణ నష్టం తప్పింది అంటూ అధికారులు చెప్తున్నారు. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో నేను మీకు మ్యాప్స్లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విజువల్స్లో మీకు కనిపిస్తుంది ఆ రెస్టారెంట్ మీదకి ఒక్కసారిగా విమానం దూసుకుపోయింది. టేకాఫ్ అయినటువంటి కొద్దిసేపటికే బ్యాలెన్స్ కోల్పోయి ఉండొచ్చు. అయితే దీనికి కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇంజిన్లో ఏదైనా సమస్య ఉందా, లేకపోతే టేకాఫ్ అవ్వడానికి ఇంజిన్ సామర్థ్యం సరిపోలేదా, ఇంకేదైనా మెకానికల్ ప్రాబ్లం ఉందా అనే దానికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు అధికారులు. ఎలా ఇది పూర్తి స్థాయిలో ఫ్లై అవ్వలేకపోయింది అనేది ఒక్కసారి ఆ విజువల్లో మీరు చూడండి. ఆ ఫ్లైట్ వచ్చి ఆ రెస్టారెంట్ మీద కూలిపోయి ఒక్కసారిగా ఆ రెస్టారెంట్ అంతా కూడా మంటలు వ్యాపించడం మీరు చూడొచ్చు. ఆ సమయంలో ఆ రెస్టారెంట్లో మనుషులు ఎవరు లేకపోవడంతో, అది రన్నింగ్లో లేకపోవడంతో అదృష్టవశాత్తు ఎక్కువ మంది ప్రాణ నష్టం జరగలేదు. లేదంటే ఒకవేళ ఆ రెస్టారెంట్లో ఎవరైనా ఉండుంటే మనుషులు ఎంత పెద్ద నష్టం జరిగి ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఆ తర్వాత మంటల్ని ఆర్పివేయడానికి కూడా చాలా సమయం పట్టినట్లుగా తెలుస్తుంది. అంటే ఫైర్ సిబ్బందికి సమాచారం వెళ్ళడం, వాళ్ళు రావడం, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ మంటల్ని అదుపు చేసే సమయానికే చాలా పెద్ద ఎత్తున అక్కడ కాలిపోయిందట ఆ బిల్డింగ్ అంతా కూడా. మరోవైపు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ విమానం సహజంగా 6 కూర్చోగలిగినటువంటి ఒక చిన్న విమానం. రియో గ్రాండే డో సోల్ అనే రాష్ట్రంలో కపావో డా కనావో అనేటువంటి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది, బ్రెజిల్లో. ఇది పైపర్ మాలిబు అనేటువంటి ఒక చిన్న విమానం. సహజంగా ఇందులో ఆ సమయంలో 4 ఉన్నారు, పైలట్ అలాగే మిగతా ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ చిన్న విమానాన్ని చాలా రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. బిజినెస్ ట్రిప్స్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అంటే బాగా డబ్బున్న వాళ్ళు కానీ, ఎమర్జెన్సీ బిజినెస్ మీటింగ్స్కి అటెండ్ అవ్వాల్సిన వాళ్ళు కానీ ఇలాంటి వాటిని ఉపయోగిస్తుంటారు. చిన్న ఫ్లైట్స్ అరౌండ్ ఒక 2500 కిలోమీటర్స్ రేంజ్లో ఇవి ఎగురుతూ ఉంటాయి. వాటి కెపాసిటీ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 350 to 400 కిలోమీటర్స్ ఆఫ్ స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ వెళ్తూ ఉంటాయి. అరౌండ్ 25,000 ఫీట్ 25,000 ఫీట్లో ఎగురుతూ ఉంటాయి ఈ చిన్న ఫ్లైట్స్. సో వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. లేదంటే ఎయిర్ అంబులెన్స్లుగా కూడా వీటిని ఉపయోగిస్తారు. లేదు అంటే కొంతమంది పర్సనల్గా ప్రైవేట్గా తాము ట్రావెల్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. బిజినెస్ ట్రిప్స్కి ఉపయోగించవచ్చు, సమ్ మెడికల్ సర్వీసెస్కి ఉపయోగిస్తుంటారు, అండ్ సమ్టైమ్స్ ఎయిర్ ట్యాక్సీలుగా కూడా ఉపయోగిస్తుంటారు. చిన్న పక్కపక్కనే ఉన్నటువంటి రాష్ట్రాలు ఉండొచ్చు, కొన్నిసార్లు పక్కపక్కనే కొన్ని దీవులు ఉండొచ్చు కొన్ని కిలోమీటర్ల దూరంలో. అలాంటి వాటి మధ్యలో ప్రయాణించడానికి సహజంగా చిన్న హెలికాప్టర్స్ కానీ ఇదిగో ఇలాంటి చిన్న ఈ ఫ్లైట్స్ కానీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన జరిగే సమయంలో మొత్తం 6 కెపాసిటీ ఉంటుందట. 5 నుంచి 6 కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఈ ఘటన జరిగే సమయంలో 4 ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒక పైలట్ అలాగే మరొక 3 ఉన్నారు. మొత్తం 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం అందుతుంది. ఒకసారి ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఆ రెస్టారెంట్ మీద పడిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అండ్ అట్ ది సేమ్ టైం ఆ ఫ్లైట్ ఎలా ఎగిరింది అనే దానికి సంబంధించి నేను మీకు ఆ మ్యాప్ చూపిస్తున్నాను. ఆ కపావో డా కెనాడో అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ రన్వే మీదుగా టేకాఫ్ అయింది. ఆ గ్రీన్ మార్క్ మీకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఈ టర్న్ ఇంటూ ఎల్లో మీకు కనిపించవచ్చు క్లియర్గా. అక్కడ టేకాఫ్ అయిన తర్వాత డైరెక్షన్ మార్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా దాని గ్రిప్ని కోల్పోయింది, దాని హైట్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోయింది. సో అదిగో అలా అక్కడ టేకాఫ్ అయ్యి ఈ కార్నర్కి వచ్చిన తర్వాత మళ్ళీ పైలట్ ఒకవేళ వెనక్కి వెళ్దామన్న ఆలోచనలో ఉన్నాడేమో. మేబీ ఇంజిన్ కెపాసిటీ సరిపోకనో, అది ఎత్తు ఎగరడం లేదనో కారణంతో ఏదైనా సరే వెనక్కి వెళ్దామన్న ఆలోచనతో మేబీ టర్న్ చేస్తున్నాడా, లేకపోతే ఇక ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం ఒకవేళ అట్లీస్ట్ ఆ రోడ్డు మీదైనా
ల్యాండింగ్ చేద్దామని కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం. కొన్ని ఫ్లైట్స్ కానీ హెలికాప్టర్స్ లాంటివి రోడ్ల మీద ల్యాండ్ అవుతూ ఉంటాయి అత్యవసర పరిస్థితుల్లో. అలా ఏమైనా చేద్దామని ప్రయత్నించాడో తెలీదు. కాకపోతే అది కంట్రోల్ అవ్వకపోవడం వల్ల ఒక్కసారిగా బిల్డింగ్ మీద క్రాష్ ల్యాండ్ అయింది. మీరు చూడొచ్చు ఆ సందర్భంలో మొత్తం పూర్తిగా కాలిపోయింది, ముక్కలు అయిపోయింది మొత్తం, అండ్ కాలిపోయింది. రెస్టారెంట్కి కూడా చాలా తీవ్రమైనటువంటి డ్యామేజ్ అయినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఒక సీసీ కెమెరా ఫోటేజ్లో ఈ వీడియోని రికార్డ్ అయినటువంటి వీడియోని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ యూ కెన్ సీ ద డేట్ 3rd 4th 2026. ఈ ఘటన మొన్న జరిగింది. సో కొంత లేటుగా ఈ సమాచారం బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ ప్రమాదానికి సంబంధించి. అట్ ది సేమ్ టైమ్ 10:38 టైంలో, అంటే మార్నింగ్ టైంలో ఈ ఘటన జరిగినట్లుగా మనకు కనపడుతుంది. సో అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది ఆ గ్రీన్ మార్క్, ఆ ఫ్లైట్ ట్రావెల్ చేసినటువంటి మార్క్, అదంతా కూడా అలా ట్రావెల్ చేసి మళ్ళీ యూటర్న్ తీసుకున్నట్లుగా తీసుకుంది. అండ్ అక్కడి నుంచి ఐ థింక్ పైలట్ ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి వెళ్దామన్న ఆలోచనలో ఉండొచ్చేమో. అండ్ మీకు ఆ రూట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? చిన్న ఫ్లైట్స్ కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు గురవుతూ ఉంటాయి. ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ అవ్వచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో వాతావరణం అనుకూలించక సడన్గా వెదర్లో చేంజెస్ వల్ల అయి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంజిన్లో ఏదైనా సమస్య ఉండడం వల్ల కూడా ఈ హైట్ని రీచ్ అవ్వలేక సఫిషియెంట్ హైట్ని రీచ్ అవ్వలేకపోవడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అయితే క్రాష్ ల్యాండ్ అయింది మొత్తం మీద, చాలా తీవ్రమైనటువంటి నష్టం అనే చెప్పాలి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి అంశానికి సంబంధించి కామెంట్ చేయండి.